ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీన ఇంటి వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటి వద్దనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. అయితే వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ పట్టణ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేయాలని ఆదేశించిన ప్రభుత్వ సచివాలయ సిబ్బంది, అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీ, ఇతర సిబ్బందితో పంపిణీకి వాలంటీర్స్కు సంబంధం లేకుండా సిద్ధమవుతున్న ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు. ఇప్పటికే పెన్షన్లు 3,000 నుండి 4,000 వరకు ఏప్రిల్ నుండి పెంచినట్టు 3 నెలల 3,000 కలిపి 7,000 ఇస్తారు. ఇతర కేటగిరీస్ వారికి పెంచిన పెన్షన్లు ఇస్తారు. రాష్ట్రం మొత్తం మీద ఈసారి 4,369 కోట్ల పైగా పెన్షన్ అమౌంట్ బ్యాంకుల్లో జిల్లాల వారీగా జమ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు 214 కోట్లు, శ్రీకాకుళం జిల్లాకు 211 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ నెల 29వ తేదీలో సచివాలయ సిబ్బంది డ్రా చేసుకుని జూలై 1వ తేదీ పంపిణీకి సిద్ధమవుతారు. జూలై 1వ తేదీనే పెన్షన్లు పూర్తిగా ఇవ్వాలని లేదా 2వ తేదీ లోపల పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కావున సచివాలయ సిబ్బంది జూలై 1వ తేదీ, 2వ తేదీల్లో పూర్తి చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి.